నాకు ఆ విగ్రహావిష్కరణకి వచ్చిన వెంటనే నేను ఎంతో సంతోషపడిన విషయం ఏంటంటే ఒకే చోట ఒక కొండవీటి సింహం, ఒక పల్నాటి పులి ఒకే చోట విగ్రహ ఆవిష్కరణ చేయటం. ఆ కార్యక్రమంలో మరి అసలు కథానాయకుడు సంగతి ఇందాక పేరు చెప్తాను మర్చిపోయా, శివరాం గారితో పాటు వారి పల్నాటి పులి గారి తనయుడు శివరాం గారితో పాటు కన్నా లక్ష్మీనారాయణ గారు సరిగ్గా టైం అంటే టైంకి మా కృష్ణదేవరాయలు వచ్చాడు. అప్పుడు దాకా లేడు, కరెక్ట్గా లోపలికి ఎంటర్ అయ్యాం. సో అది ఆ టైమింగ్ ఇంపార్టెంట్. అంత టైమింగ్ ఉన్న నాయకుడు వీళ్ళందరి సమక్షంలో ఆ గొప్ప కార్యక్రమంలో పాల్గొనగలగటం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నా. కోడెల శివప్రసాద్ గారు, ఆయనతో నాకు చక్కటి సాన్నిహిత్య సంబంధం, బాగా మా మధ్యన స్నేహం పెరిగింది. ఒకసారి అమెరికా టూర్ ఆయనతో పాటు కలిసి వెళ్ళాం. ఎన్నో రోజులు డైలీ 1-2 గంటల పాటు ఆయనతో కలిసి గడిపే అవకాశం వచ్చింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అప్పటి ముఖ్యమంత్రితో నాకు తగాదా రావడానికి ఒక ముఖ్య కారణం కోడెల శివప్రసాదరావు గారు. వారి మీద సంస్కారహీనంగా కొద్దిమంది నాయకులు అవాకులు చవాకులు పేలుతూ ఉంటే నేను అప్పుడు కొత్తగా ఎంపీగా ఎన్నికై అప్పుడు నేనున్న పార్టీ వాళ్ళని మందలించి, ఆయన ఎంతో ఔన్నత్యం గల వ్యక్తి, కేవలం చిల్లర రాజకీయాల కోసం ఒక మహానుభావు గురించి, ఒక మంచి వ్యక్తి గురించి చెత్త మాట్లాడవద్దు అని చెప్పి నేను ఫస్ట్లో ఎన్టీవీలో, తర్వాత ఏపీ 24 అని ఉండేటప్పుడు అందులో చాలా స్పష్టంగా మాట్లాడితే అది మొట్టమొదటి కారణం అప్పటి ముఖ్యమంత్రికి నాకు మధ్య కొంత గ్యాప్ స్టార్ట్ అవడానికి. సరే, తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఈ సందర్భంగా శివప్రసాద్ గారిని ఆయనంటే ఆ శాసనసభ స్పీకర్ స్థానానికి ఒక బెంచ్ మార్క్ అనేది ఆయన క్రియేట్ చేశారు. ఆయన క్రమశిక్షణ కానీ, ఆయన సభ నడిపిన తీరు కానీ, ఈరోజు ఒక డిప్యూటీ స్పీకర్గా చాలామంది చెప్తూ ఉంటారు కోడెల గారు ఈ రకంగా వ్యవహరించేవారండి ఇటువంటి ఇష్యూల్లో. ఆ తర్వాత కోడెల గారి తర్వాత చాలా డౌన్ఫాల్ చూసాం శాసన సభ నిర్వహణలో. తిరిగి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కోడెల గారి లాగా తిరిగి సభా నిర్వహణలో చక్కటి ప్రమాణాలు కోడెల గారి స్ఫూర్తితో మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఈ సందర్భంగా కోడెల గారి స్ఫూర్తిని నింపుకొని మరి శివరాం గారు, మేము వాట్సాప్లో చాలా రెగ్యులర్గా టచ్లో ఉంటాం. ఆయన చేస్తున్న తండ్రి గారి పేరు ప్రతిష్టలు పునరుద్ధరించేలా ఆయన ఎన్నో కార్యక్రమాలు అవన్నీ కూడా రెగ్యులర్గా ఈయన వాట్సాప్ ఛానల్లో నేను వన్ ఆఫ్ ది మెంబర్ని చాలా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను.